ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో హాట్ టాపిక్ గా మారిన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో అక్రమంగా ఉంటున్నారని శ్రీకాకుళం జిల్లా టెక్కిల్లో ఆయన భార్య వాణి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇక దువ్వాడ శ్రీనివాస్ నివాసం వద్ద భార్య వాణి నిరసన తెలిపిన నేపథ్యంలో జరిగిన ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య వాణి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ చేసిన ఫిర్యాదుపై వాణి కుమార్తె హైందవితో పాటు మరికొందరిపై 329(3), 324(4), 351(2) సెక్షన్ల కింద కేసులైతే నమోదు చేశారు పోలీసులు. అలాగే వాణి చేసిన ఫిర్యాదుతో దువ్వాడ శ్రీనివాస్ ఆయన సోదరుడు శ్రీధర్పై 329(4), 351(2), 126(2) రెడ్ విత్ 3(5) సెక్షన్ల ప్రకారం అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు నోటీసులు అయితే జారీ చేశారు. డబ్బుల కోసం వాళ్ళకి ఏ గతి అతి లేదు. పలాసలోన రౌడీజం చేసుకోవడం అక్కడ వాళ్ళ బతుకులు. ఇక్కడ మన నేమ్ ఫేమ్ యూజ్ చేసుకొని రోడ్డు మీద పెళ్ళైన నుండి 30 సంవత్సరాలు వదిలేసింది. ఎప్పుడు డబ్బులు వస్తే మన ఇంట్లో వీళ్ళు ఎంటర్ అయిపోతారు. కోర్టు వచ్చింది, ఎలా కుటుంబాన్ని తీసేసి కోర్టులో డబ్బులు సంపాదిద్దాం. బ్రౌన్ క్వారీ వచ్చింది, ఎలా కుటుంబాన్ని తీసేసి బ్రౌన్ క్వారీలో లబ్ధి పొందాం. బ్లూ క్వారీ వచ్చింది, ఎలా కుటుంబాన్ని నాశనం చేసేసి బ్లూ క్వారీలో అంటారు. మరి వీళ్ళు చేసిన పనులన్నీ ఇవే ఇన్ని సంవత్సరాలు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి నరసింహులు మరింత సమాచారం అందిస్తారు. నరసింహులు చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? పద్మ, ఏదైతే గత 3 రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో జరుగుతున్న చర్చ చిచ్చు అయితే ఇంకా రోజు రోజుకి రాజుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత 3 రోజులుగా చూసుకుంటే ఒకరిపై ఒకరు చేసుకుంటూ ఏదైతే ఒకరి ఇంటిపై దాడులు చేస్తూ తమకు తండ్రి కావాలని పక్కకు చేస్తున్న సమయంలో అదే క్రమంలో నిన్న తనపై దాడి చేశారు. తనకు ఏదైతే భార్య పిల్లల వలన తనపైన హత్యాయత్నం చేసే ప్రయత్నం ఉంది, తనకు ప్రాణహాని ఉందని చెప్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అయితే టెక్కల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా తనపై దాడి చేసి తన హతమార్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే తన ఇంటికి వచ్చి రచ్చ చేసి తమ ఈ విధంగా రోడ్డు చేస్తూ వారి వల్ల తనకు హాని ఉందని చెప్తూ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే క్రమంలో ఏదైతే తమ భర్తతో పాటు ఇతరులు కూడా తమపై దాడి చేసి తమను మట్టు పెట్టేందుకైతే ఇచ్చేస్తున్నారని చెప్పి ఆమె దువ్వాడ శ్రీనివాసరావు భార్య కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదుతో ఒకరిపైన ఒకరి కేసులు నమోదు చేశారు పోలీసులు. ఏవైపు ఈ ఫిర్యాదులు ఏవైపు తీసుకెళ్తుంది, ఆ కుటుంబ రచ్చ రోడ్డుకి తీసిన పరిస్థితి అయితే ఉందని చెప్పి ఒక పక్క సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒక ఎమ్మెల్సీగా ఉన్న వారిపై ఇటువంటి చర్యలు తీసుకుని ఒక నాయకుడి పైన ఇక్కడ కుటుంబ కలహాన్ని రోడ్డుపై రావడంతో ఇటు ఫిర్యాదులు చేసుకున్నంత వరకు ఒకరిపైన ఒకటి కేసులు నమోదు చేసుకున్నంత వరకు రావడం అయితే తీవ్రంగా చర్చలకు దారి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ నరసింహులు.